ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. దసరా శరన్నవరాత్రులు సెప్టెంబర్ 27 తారీఖు 6వ రోజు శనివారం. ఆశ్వయుజ శుద్ధ పంచమి. నక్షత్రం అనురాధ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న దుర్గా అమ్మవారు మనకి ఆ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు పసుపు రంగు. ఆ రోజు మనం అమ్మవారిని గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది. నైవేద్యం పాయసం, రవ్వ కేసరి. ఆ రోజు మనం పఠించవలసినది లలిత సహస్రనామావళి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయంట. శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక అమ్మవారు మనకి ఆ రోజు స్కందమాతగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు పసుపు రంగు. నైవేద్యం దద్దోజనం. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన శత్రు భీతి ఉండదు, అలాగే కుటుంబం మంగళకరంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి కథేంటో తెలుసుకుందాం. సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుందని తెలుసుకున్న పరమేశ్వరుడు సతీ విరహంలో కూరుకుపోతాడు. ఇక శివుడు పెళ్లి చేసుకోడని తెలుసుకున్న తారకాసురుడు ఘోర తపస్సు చేసి శివుడికి పుట్టిన కొడుకు వల్ల తప్ప మరి ఎవరితో కూడా మరణం ఉండకూడదని వరం పొందుతాడు. వరగర్వంతో అందరినీ పీడిస్తూ ఉంటాడు. అప్పుడు సతీదేవి హిమవంతుడికి కూతురిగా జన్మించి ఘోర తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుంటుంది. వివాహ అనంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి కూడా ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తన పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని తెలియకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, అలాగే రెల్లు పొదలు అంటే శరవణాలు అని అంటారండి, అందులో ఉన్నాడు కాబట్టి శరవణుడు అని పేర్లు వచ్చాయి. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురుడికి శివపార్వతుల బిడ్డ అయిన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అప్పుడు తారకాసురుడితో యుద్ధం చేసి తారకాసురుడిని సంహరిస్తాడు. శంభు నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. కార్తికేయునికి మరొక పేరు స్కంద. ఆ పేరు నుంచే అమ్మవారికి స్కందమాత అని పేరు వచ్చింది. మరి ఈ వీడియోని లైక్ చేసి ఈ స్టోరీ అందరికీ తెలిసే వరకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.